లూకాసు సువార్త 15:32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ తండ్రికి ఒకలాంటి సంతోషం, ఒకలాంటి గొప్ప ఆనందం ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఒక రోజు వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి, నానా నా ఆస్తి నాకు రాసిచ్చేయి అన్నాడు. నా ఆస్తి నాకు రాసిచ్చేయి, నీ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంది కాబట్టి ఆ వాటా నాకు రాసిచ్చేయి అన్నాడు. తండ్రి అన్నాడు, మరి ఇంక చిన్నోడు రా, ఇంకా లోకం నీకు తెలీదు, సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేనే రాసిస్తాను, నువ్వు ప్రాపర్టీని ఎంజాయ్ చేసాను. లేదు, దుష్ట సాంగత్యం మంచి నడుమును చెరుపుతా అన్నట్లుగా స్నేహితుల ప్రభావం ఆ చిన్న కుమారుడి మీద ఎక్కువ ఉంది. ఆ ఆస్తిని అడిగాడు. తండ్రి ఇంకా కాదనలేక, చచ్చిపోతానంటే ఏం చేస్తాడండి కుమారుడు? నాన్న ఆస్తి ఇవ్వకపోతే చచ్చిపోతానంటే ఏం చేస్తాడు? రాసిచ్చేసాడు. తనకు రావాల్సిన ఆస్తి అంతా కూడా రాసిస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే దూరదేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఆ దేశంలో, ఆ ప్రాంతంలో లేకుండా దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారం చేశాడట, వేశ్యలతో తిరిగాడట. ఆ తర్వాత భయంకర మద్యపానాన్ని సేవించి ఆస్తినంతా కూడా ఏం చేశాడు? ఏమండి, బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూరు కూడా స్నేహితులు అనేటువంటి వారు ఉంటారు. నిజంగా నిన్ను ఎలాగైనా సరే ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే జరిగింది. తన స్నేహితులందరూ కూడా తను ఎక్స్ప్లాయిట్ చేశారు, తన్ని పాడు చేశారు. తన దగ్గర ఉన్న ఆస్తి, అంతస్తు, డబ్బు ఉన్నంతసేపు స్నేహితులు ఉన్నారు. అవి కాస్త పోయినప్పటికీ ఆ స్నేహితులు కాస్త తను విడిచి వెళ్ళిపోయారు. ఇంకా దూరదేశానికి వెళ్ళిపోయాడు, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. రిక్తుడిగా మారిపోయిన తర్వాత ఆకలి బాధ అన్ని బాధల కంటే గొప్ప బాధ కదండి. ఆకలి. అప్పుడు ఆకలి ఎలా తీర్చుకోవాలి? అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, కానీ ఏ ఒక్కరు కూడా ఆహారం పెట్టట్లేదు. చూడడానికి దున్నపోతులో ఉన్నారు, నీకేంట్రా అడుక్కుని బతకడం ఏంటి అని చెప్పి అందరూ తిడతా ఉన్నారు. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే అయ్యగారికి ఏమీ పనులు రావు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగాడు. ఏమంటే అసలు పని చేయాల్సిన అవసరం లేదు, తండ్రి ఆస్తిని కరిగించుకుని తింటే చాలు. ఆ టైంలో పని రాదు. చివరికి ఎక్కడో జాబ్ ఉందంటే వెళ్ళాడు. ఆ జాబ్ ఎక్కడంటే పందుల దుకాణం. ఏంటది? పందులకు మేత వేసేటువంటి ఉద్యోగం. ఆ పందులకు మేత వేసే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు యజమానుడు అన్నాడు, బాబు నా దగ్గర అయితే ఉద్యోగం లేదు, నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఉద్యోగం క్రియేట్ చేయాలి నేను. అందుని బట్టి నేను ఉద్యోగం ఇస్తాను, కానీ నీకు డబ్బులు మాత్రం ఏమన్నా భోజనం పెడతాను ఒక పూట అన్నాడు. ఆ ఒక్క పూట భోజనానికి కూడా కకృతి పడి ఆ ఒక్క పూట భోజనం కూడా తినాలనే ఉద్దేశంతో ఆ ఎంప్లాయ్మెంట్కి, ఆ జాబ్కి ఎస్ చెప్పాడు అయ్యగారు. ఏమండి, 3 పూటలా పెట్టడంటే 1 పూట పెడతాడట. అప్పుడు జాబ్ చేస్తున్నాడు, నీ డ్యూటీ ఏంటంటే ఈ పందులకి కుడితి పెట్టాలి, నువ్వు ఏంటి కుడితి ఇయ్యాల, ఈ యొక్క పందులకి ఆహారం పెట్టాలి ప్రతిరోజు 3 పూట్ల అని చెప్పినప్పుడు ఒకరోజు ఆకలి బాగా దంచేస్తుంది. 1 పూటే తింటున్నాడు, కానీ 2వ పూట ఆకలి బాగా దంచేస్తుంటే ఒకరోజు ఆ పందులకు వేసే పొట్టు ఉంటా చూసారా, పందులకు వేసే పొట్టు తిందామని ప్రయత్నం చేస్తున్నాడండి. పందులకు వేసే పొట్టు చాలా చీప్ ఫుడ్ కదా, అది ఎవరు తినరు కదా. కానీ ఆ కుమారుడు, ధనవంతుడు కుమారుడు, కోటీశ్వరుడు కుమారుడు, తను తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా తండ్రిని విడిచిపెట్టి దూర వ్యాపారం చేసి దూరదేశానికి వెళ్ళిపోయినప్పుడు ఏ పొట్టు తిందామని ఆశపడ్డాడట? పందులకు వేసేటువంటి ఆహారాన్ని తిందాం అనుకున్నాడట. ఎందుకు తెలుసా? ఆకలి బాధ అంతా ఘోరంగా ఉంది. అప్పుడు ఆ పందుల దగ్గరికి వెళ్ళి ఆ పొట్టుని తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు పందులకే సరిపో ఆ పందులు 2-3 తోపులు దోసినాయి. రే, మా ఫుడ్ నువ్వు లాగేసుకుంటావరా, మాకే తక్కువ వేస్తున్నాడు యజమానుడు, మా ఫుడ్కి నువ్వు వాటా వచ్చేస్తావని చెప్పి ఎప్పుడైతే తోసేటప్పటికి కింద పడిపోయాడు. అప్పటికి వచ్చింది, అప్పుడు జ్ఞాననేత్రం వెలిగిందనమాట. అప్పుడు మనకు బుద్ధి వచ్చింది. దేవుని లేఖనం చెప్తున్న లూకాసు వార్త మీరు చదివితే 10వ అధ్యాయంలో, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు, ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, మీకు బాగా అర్థమవుతుంది. వెన్ హీ కేమ్ ఇన్ టు హిస్ సెన్సెస్, అప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చింది అండి? తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధి వచ్చిందా? పందులు కూడా రిజెక్ట్ చేసేటప్పటికి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు అనుకున్నాడట, నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాండర్కి ఆహారం సమృద్ధిగా ఉంటుంది, ప్రతిరోజు బిర్యానీలే, 3 పూట్ల సమృద్ధిగా ఉంటుంది, ఇంకొద్దు బాబోయ్ అంటారు నా పనోళ్లే. కానీ యజమాని ఒక కుమారుణ్ణి ఇక్కడికి వచ్చి ఆకలి బాధతో చచ్చిపోతున్నానే, పందులు పొట్టు తినే పరిస్థితికి వచ్చేసానే, ఛీ ఏం బతుకని చెప్పి అనుకున్నాడు. నా తండ్రి ఏదన్నా అనుకోని, నా తండ్రి ఇంటక సొంత కుమారుడిగా ఉండేటువంటి ఆధిక్యత అయితే నాకు లేదు, ఆ సొంత కుమారుడిగా పిలిపించుకునే ఆధిక్యత అయితే నాకు లేదు, కానీ
కూలి వాండరకు ఒకళ్ళు చేసుకున్నానా తండ్రి, నేను తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత నేను కోల్పోయాను. కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నీ కూలోళ్ళకి చాలామందికి నువ్వు జాబ్స్ ఇస్తావే, నీ కూలోళ్ళకి ఆహారం పెడతావే, వాళ్ళగా ఒకళ్ళని చేర్చుకుని నీ దగ్గరే ఉంటాను నానా అని చెప్తానని చెప్పి బయలుదేరిపోయాడండి. నిజంగా దూర వ్యాపారం టికెట్ కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు. ఆ యొక్క దేశాలు దాటి చివరికి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి రెస్పాన్స్ ఏంటో తెలుసా? తండ్రి ద్వేషిస్తాడు అనుకున్నాడు, కానీ తండ్రి మరింత ప్రేమను కుమారుడు మీద చూపించాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరో తెలుసండి? నువ్వు నేనే. తండ్రిని విడిచి దూర వ్యాపారం చేసి భయంకరమైన జీవితాన్ని జీవించి పాపంలో పడి చెడి తిరిగి, ఏమండి, తండ్రి మనల్ని చేర్చుకుంటాడనేటువంటి ఆలోచనతో ఒకవేళ ఉన్నట్లయితే తండ్రి స్వభావం చెప్పమంటారా? ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా తిరిగి వస్తే ఆయన కౌగిల్లో నేను చేర్చుకునేటువంటి దేవుడు మన పరమ తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమించేటువంటి వాడు, నిన్ను ద్వేషించేటువంటి వాడు కాదు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి నిన్ను హత్తుకునేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అందును బట్టి నీ జీవితంలో ఆ తప్పుపోయినటువంటి కుమారుడు నిజంగా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు, ఈ నీ తమ్ముడు, తండ్రి మాట్లాడుతున్నాడు, ఈ నీ తమ్ముడు మరణించి, ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి బతికాడురా, మరలా తిరిగి వచ్చాడు అని చెప్పి ఆ తండ్రి ఏం చేశాడు తెలుసండి? గొప్ప ఫీస్ట్ ఏర్పాటు చేశాడు, గొప్ప విందు ఏర్పాటు చేశాడు, గొప్ప బ్యాంకెట్ ఏర్పాటు చేసి ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి ప్రధానులందరినీ పిలిచి ఏమంటే చక్కటి విందు చేశాడు. ఆ స్టేజ్ మీదకి ఆ కుమారుని పిలిచి సంతోషం, ఆనందం, గొప్ప ఫీస్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు కుమారుని పిలిచి కౌగిలించుకుని తనకు ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి చేతికి ఉంగరాన్ని పెట్టి ప్రశస్తమైనటువంటి చెప్పులు కూడా తొడిగించి ఇప్పుడు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆనందించాడు. అర్థం చేయండి. అంటే ఇప్పుడు ఆనందం ఎలా కలుగుతుంది అంటే, ఒక వ్యక్తి పాపము నుంచి విడుదల పొంది, ఒక వ్యక్తి తప్పిపోయినటువంటి వాడు తిరిగి ప్రభు సముఖానికి వచ్చినప్పుడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిస్తున్నటువంటి మానవుడు మరలా తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నిజంగా ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు, ఒక పాపి రక్షించబడినప్పుడు, ఆ విషయం మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషం. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, సువార్త ప్రకటనలో సంతోషం ఉంది. ఏముంది అంటే, సువార్త ఎందుకు జరుగుతుందో తెలుసండి? మేము ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తున్నామంటే, అనేక మంది పాప వ్యసనాలతో ఉన్నటువంటి వారు విడుదల పొందటానికి, అనేక మంది వారి జీవితాల్లో వ్యసనాలతో ఉన్నటువంటి వారు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చించుతున్నటువంటి వ్యక్తులకి సువార్త ప్రకటించడం ఎందుకంటే వారు తిరిగి బ్రతుకుతారని. మా తండ్రి గారి కోసం మా నాన్నమ్మ బాగా ఏడ్చేదట. ప్రతిరోజు ఏడ్చేది. ఒకసారి మా నాన్నగారు అంటారట, ఎవడపోయాడని ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు ఆ ఏడుపు? ఇంటికి రాగానే ఓ ప్రార్థన అని చెప్తావు, ఏడుస్తూ ఉంటావు, ఎందుకు ఈ యొక్క ఇల్లంతా కూడా ఏడుపుతో నింపేస్తున్నావు నువ్వు? ఏం జరిగిపోయింది, ఎవడపోయాడని అన్నాడట మా నాన్న. అప్పుడు మా నాన్నమ్మ అందట, రే నువ్వే పోయావురా, నువ్వే చచ్చిపోయావు, నిన్ను బట్టి ఏడుస్తున్నాను నేను, నువ్వు బతకాలని ఏడుస్తున్నాను రా అని అంటే, మా తండ్రి గారికి అర్థం కాలేదు, ఇది పిచ్చిళ్ళకే ఎందుకు ఏడుస్తుంది? మా నాన్నమ్మకి అర్థమైంది ఏంటంటే, మా నాన్నగారు చచ్చిపోయాడని. ఎలాగా? ఆత్మీయంగా చచ్చిపోయాడని, పాపములో చచ్చిపోయాడని ఏడుస్తుంది. ప్రభు బ్రతికించయ్యా అని ఏడుస్తుంటే మా నాన్నగారికి అర్థం కాల. ఎందుకు ఏడుస్తావు నువ్వు అలాగా పిచ్చిగా? ఏడితే ఏమవుతుంది అని చాలామంది మగవాళ్ళు కూడా, మీ భార్యలు ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు అసహించుకుంటారు. కానీ వారి భారం ఏంటో తెలుసా? నా భర్త మారాలి, నా భర్త తిరిగి బ్రతకాలి, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి రావాలనేటువంటి తండ్రి యొక్క ఆశ అయితే వచ్చినప్పుడు ఆనందించాడు. ఒక మాట చెప్పనండి, నేను రెండు విషయాలు ఆల్రెడీ చెప్పాను. ఒకటేంటంటే, నీవు రక్షణ పొందినప్పుడు నీలో పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది. రెండోదిగా, నువ్వు ప్రభువుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినప్పుడు ఆ పరిపూర్ణ ఆనందం కలుగుతుంది. ఇంకోటి చెప్పమంటారా? నువ్వు ఒక పాపిని ప్రభువు కోసం నీవు రక్షించినప్పుడు, ఒక పాపిని ప్రభువు కోసం నువ్వు గెలిచినప్పుడు, ఒక పాపిని రక్షణలోకి నువ్వు నడిపించినప్పుడు, చీకట్లో ఉన్న వ్యక్తిని ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు, ఆ ప్రయత్నంలో సఫలీకృతురాలు అయినప్పుడు నీ ఆనందానికి అవధులు ఉండవండి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తాను. అదేంటంటే, నయమాన్ దగ్గర ఒక చిన్నది ఉంది. సిరియా దేశానికి మిలిటరీ జనరల్గా ఉన్నాడు ఒక వ్యక్తి, అతని పేరు నయమాన్. ఆ వ్యక్తికి పరాక్రమవంతుడే, బలవంతుడే, అందగాడే, శూరగాడే, కానీ అన్నీ ఉన్నాయి. కానీ తన జీవితంలో ఒక చిన్న సమస్య ఉంది. అతనికి కుష్ఠరోగం ఉంది. అతనికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. దాన్ని బట్టి సంతోషం లేదు. రాజ్యంలో అందరూ కూడా అతన్ని సెల్యూట్ కొడుతుంటారు. అంటే మీరు ఊహించండి, ఒక దేశానికి మిలిటరీ జనరల్, మీకు అందరికీ పాకిస్తాన్ మిలిటరీ జనరల్ తెలుసు, ముషారఫ్ అనేటువంటి వ్యక్తి. వాస్తవానికి ఎంత పవర్ ఉంటుందంటే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో
ఆ యొక్క గవర్నమెంట్ని కూడా పడగొట్టేసి వారు ప్రెసిడెంట్ అయిపోతారు. ఎందుకంటే అంత పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆర్మీ అంతా వాళ్ళ చేతిలో ఉంటుందండి. రాజు ఏ పాటి వాడు, సిరియా కూడా అలాంటి వాడే. రాజు అయితే పరిపాలన చేస్తున్నాడు, కానీ సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నవాడు నయమాను. అతను పరాక్రమవంతుడే, కానీ అతను కుష్ఠరోగి అన్నాడు. ప్రతిరోజు కూడా ఎంతో బాధతో ఇంటికి వస్తాడు. రాజ్యంలో అంతా కూడా ఏమంటే బయటేమో పల్లకీలు మోత, ఇంట్లో ఏ మోత? ఇంట్లో ఏ మోత పెద్దవాళ్ళు చెప్పండి? ఏగల మోత. పైకి పల్లకీలు మోత. అబ్బబ్బబ్బబ్బ ఏమి ఆ సూర్యుడండి, అబ్బబ్బబ్బ ఏమి పరాక్రమవంతుడండి నయమాను గారు వందనాలండి, నయమాను గారు ఏం గ్రేట్ అండి, మీరు సూపర్ అండి అంటారు. ఇంటికి వచ్చేటప్పుడు బతికేమి ఎలా ఉంటుంది? భార్య భర్త వస్తాడు కనుకనే పరిగెత్తుకుంటూ వేరే రూమ్లోకి వెళ్ళిపోద్ది. ఆయనకుంటూ సెపరేట్ ప్లేటు, ఆయనకంటూ సెపరేట్ టేబుల్, ఒక్కడే వస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన కుష్ఠరోగం తన భార్యకి తన పిల్లలకి అంటుకుంటుందని భయం వాళ్ళకి. ఇంటికి ఒక్కడే రథం వేసుకుని వస్తా ఉన్నప్పుడు వెంటనే అమ్మ చెప్తుంది భార్య, రే నాన్న వచ్చేస్తున్నాడు, ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోండి, ఆ కుష్ఠరోగం పొడ మీ మీద పడడానికి వీల్లేదు, ఆ అంటు రోగం మీ మీద పడడానికి వీలు, అందరూ పెట్టి కాపాడుకోండి, మీ నాన్న ఎవరో పలకరించొద్దు, నేను మీకు వస్తే తట్టుకోలేని అంటది ఆ భార్య. పాపం రాజ్యంలో గొప్ప ఘనత ఉంది, కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఏమండి ఈ రోజున మీరు యుద్ధంలో చాలా బాగా పోరాడారంట కదా, ఎలా జరిగింది అని పలకరించేవాళ్ళు లేరు. ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు నయమాను, ఎంతో బాధ. ఒక్కడే వస్తాడు. తన యొక్క ఆర్మీ డ్రెస్ ఉంటుంది కదా, జనరల్ ఆ యొక్క చీఫ్, ఆర్మీ ఇన్ చీఫ్ డ్రెస్ ఉంటుంది వారికి, మొత్తం కవర్ అయిపోద్ది. నాకులాస్ మొత్తం సూట్ వేసుకుంటాడు, పైన హెల్మెట్ ఉంటుంది, మొత్తం గ్లౌస్ వేసుకుంటారు. కుష్ఠరోగం ఎవరికి కనిపించదు. కానీ ఇంటికి రాగానే అదే బట్టలతో పడుకుంటాడా? నువ్వు ఎంతో గొప్పవాడవైనా, లేకపోతే బొమ్మన రాజకుమారు, లేకపోతే సిఎంఆర్ మాలు నీదే అయినా సరే, రాత్రి అయ్యేటప్పటికి ఏ బట్టలు వేసుకుంటావు? ఏమంటే పట్టు చీరలతో పడుకుంటారు మీరు? ఏమంటే మీరు సూట్లతో పడుకుంటే, నేను ఈ సూట్తో పడుకుంటాను రాత్రి. ఇంటికి వెళ్ళగానే ఒక నైట్ డ్రెస్ ఉంటుంది, నాకు కంఫర్టబుల్గా ఉండే నైట్ డ్రెస్ వేసుకుంటాను. ఆ నైట్ డ్రెస్ వేసుకుని ఒక్కడే పడుకుంటాడు, దిగాలుగా టేబుల్ మీద కూర్చొని ఒక్కడే భోజనం చేస్తాడు, ఎవరు పలకరించరు. కానీ ఆ ఇంట్లో ఒక బాలిక ఉంది, ఒక టీనేజ్ గర్ల్. ఆమెను శత్రురాజ్యం నుంచి తెచ్చుకుని, శత్రురాజ్యం నుంచి చెరపట్టి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె ఒకరోజు చూసిందండి, నయమాను గారు బయటేమో పలకిల మోత, ఇంట్లో ఎంత భయంకరమైన జీవితమా ఏంటి, ఇది కూడా బతికేనా అని అనుకుని వీడికి బలే అయింది. నన్ను తీసుకొస్తాడు నా తల్లిదండ్రుల నుంచి, నన్ను బానిసగా తీసుకొస్తాడు, వీడికి ఆ జరగాల్సిన శాస్తి జరిగింది, ఆహాని చంకలు గుద్దుకోవాలి. కానీ ఆమె నిజమైన క్రైస్తవ బిడ్డ, స్తోత్రం చెప్పండి. ఆమె యేసుక్రీస్తు ప్రభు ఆత్మ కలిగినటువంటిది, సువార్త పట్ల భారం కలిగింది, ఎదుటి వ్యక్తి రక్షించబడాలనేటువంటి కోరిక కలిగి ఉండే అమ్మాయి ఎంతో బాధపడిందండి. అయ్యయ్యో ఈ వ్యక్తి, మా దేశంలో షోమ్రోన్ ఉంది, షోమ్రోన్ దగ్గర ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త దగ్గరుంటే యేసయ్య నామంలో, దేవుని నామంలో ఈ కుష్ఠరోగానికి విడుదల ఉంది కదా, నా యజమాడు షోమ్రోన్లో ఉన్నటువంటి ఎలీషా దగ్గరుంటే ఎంత బాగుండు అనుకుంది. అనుకోవటం మాత్రమే కాదు, ఈ రోజున చాలామంది మీరు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు దేవుని మందిరానికి వస్తే ఎంత బాగుంటుందని ఆలోచన మీకు కలుగుతుంది. ఇలాంటి వ్యక్తి దేవుని మందిరానికి వస్తే వ్యసనాల నుంచి విడుదల పొందుతాడు, సమస్య నుంచి పరిష్కారం పొందుతాడు, స్వస్థపరచబడతాడని ఆశ మీలో ఉంటుంది. కానీ ఇంప్లిమెంట్ చెయ్యం మనం, కేవలం ఆశ మాత్రం లోపల పెట్టుకుని దాన్ని దాచేస్తాం. కానీ ఆ కుమార్తెలో ఉన్నటువంటి శ్రేష్టమైన అంశం ఏంటంటే, అనుకున్నది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకరోజు అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మగారు అయ్యగారు ప్రభావం చాలా గొప్పగా ఉందండి, అసలు ఏం పేరండి, ఏం ప్రఖ్యాత అండి అని అంటే, ఊరుకోవే అని ఆమంటుంది. అప్పుడు ఏమన్నా ఒక విషయం చెప్తానండి, మీరు ఏమనుకోద్దే, నేను మొన్న అయ్యగారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ బట్టలు వేసుకుని అలా వెళ్తున్నప్పుడు చూశాను అమ్మగారు, ఆయన ఆ చేతుల మీద కుష్ఠరోగం ఉందండి, చాలా బాధపడ్డాను అమ్మగారు. కానీ నా దగ్గర ఒక శుభవార్త ఉంది. అదేంటో తెలుసా? మా దేశంలోనండి యెహోవా దేవుడు ఉంటారండి. ఆ యెహోవా దేవుడు అండి మా యొక్క పూర్వీకులకి ఎన్ని కార్యాలు చేశారంటే, పగలు మేఘస్తంభాన్ని వేసి, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి, ఎర్ర సముద్రం 2 పాలుగా చేసి, అసలు ఆ దేవుని యొక్క ప్రభావం చాలా గొప్పది అమ్మగారు, మీకు తెలియదు ఆ దేవుని గురించి. కానీ మన అయ్యగారు ఒక్కసారి ఆ మందిరానికి వెళ్తే, ఒక్కసారి ఎలీషానుడి దేవజనుడికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతారండి, అనేక మంది బాగుపరచబడ్డారండి. ఒక్కసారి అయ్యగారిని మీరు ఏదైనా కన్విన్స్ చేస్తే మీరు చెప్తే అంటారండి, నేను ఆ ఏర్పాటు అడ్రస్ అంతా నేను ఇస్తాను, కావాలంటే అక్కడ ఎవరైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను, పంపిద్దాం అమ్మగారు, పంపిద్దామండి అమ్మగారు అంటే,
నిజంగా అమ్మగారు ఇలా అనేటువంటి అవకాశం కూడా ఉంది. ఏంటే, నాకంటే నీకే అయ్యగారి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అనేటువంటి ఆ యొక్క మాట కూడా అనేటువంటి ఇది ఆస్కారం ఉందా లేదా అంటే ఆస్కారం ఆమె ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఆమె ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడా సాక్ష్య జీవితాన్ని జీవిస్తుంది. ఈ అమ్మాయి చాలా చాలా మంచిది, మంచి ప్రవర్తన కలిగి ఉంటుంది, అల్లరి చిల్లరగా బతకదు, వెకిలిగా ఉండదు. ఈ అమ్మాయి చాలా చాలా ఆత్మీయంగా బ్రతుకుతుంది అనేటువంటి విషయం ఆ సాక్ష్యం ఇంట్లో తెలుసు. అందుని బట్టి ఒక బానిస పిల్ల, ఒక శత్రు బానిస పిల్ల చెప్పిన మాట పట్టుకుని ఆ నయమాను ఎక్కడ బయలుదేరిపోయాడు? షోమ్రోన్కి బయలుదేరిపోయాడు. ఎలీషా దగ్గర బయలుదేరిపోయాడు, రథం వేసుకుని వెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి. ఏమంటే చిన్న చిన్న వాళ్ళు ఏమైనా చెప్తే మనం నమ్ముతామా? ఏమంటే ఒక ప్రాంతానికి ఒక హాస్పిటల్ ఎవరు సజెస్ట్ చేశారు, ఎవరు సజెస్ట్ చేస్తే వెళ్తాం? గొప్ప జ్ఞానులు ఎవరైనా సజెస్ట్ చేస్తే వెళ్తాం. కానీ ఒక రిక్షాతో కూర్చుని ఆయన వచ్చి పలానా హాస్పిటల్ బాగుందనంటే ఊరికో పక్కెళ్ళే అంటాం. ఇక్కడ నయమాను తన జీవితంలో ఆ చిన్న బిడ్డ బానిస పిల్ల, ఏమో దాని వల్ల ఏ కుట్ర ఉందో అనుకుంటాడో మరి తెలియదు, కానీ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే నేను కంక్లూజన్లోకి వచ్చేస్తాను. ఇది ఇలా నేరేట్ చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఎట్టకేలకు అక్కడికి వెళ్ళాడు. యోర్దాను నదులు 7 సార్లు మునిగాడు. పసిపిల్ల దేహం వల్ల తన దేహం మార్చబడింది. ఎంతో ఆనందం, సంతోషం. నేను చెప్పాను కదా, రక్షణ పొందినటువంటి వారికి ఎంత గొప్ప ఆనందం ఉంటుంది. ఇక్కడ పాపపు కుష్టుతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందాడో గొప్ప ఆనందంతో రథం వేసుకుని మరలా వచ్చేస్తా ఉన్నప్పుడు ఈమె ప్రార్థన చేస్తుంది వంటగదిలోంచో ఎక్కడి నుంచో. అయ్యా వెళ్ళారయ్యా, అయ్యగారు వెళ్ళారు, ఖచ్చితంగా స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తూ ఉంది. ఎప్పుడైతే అయ్యగారు రథం చప్పుడు వినపడతా ఉంది, టెన్షన్, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఈయన స్వస్థపరచబడ్డా లేదా, దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడు లేదని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రథం చప్పుడుతో నేను అనుకుంటా ఉన్నాను, ఆ రథం చప్పుడు వస్తూ ఉంది. భార్య కూడా చాలా చాలా యాంగ్జైటీతో ఆతృతగా చూస్తూ ఉంది, నా భర్త కుష్ఠరోగి నుంచి విడుదల పొందడం లేదా, పిల్లలు కూడా మా నాన్న బాగుపరచబడడం లేదా. రాజ్యం అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టైంలో ఆనందంతో తిరిగి వచ్చేస్తాను స్వస్థపరచబడిన తర్వాత. కానీ ఈమె అందరి దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు. ఏ తలుపు చాటు నుండి, ఏ కట్టిన చాటులో, ఏ కిటికీ చాటులో ఉండాలా చూస్తూ ఉంది. యజమానుడు మార్చబడ్డాడు లేదా. అలా తిరిగి వస్తూ ఉన్నప్పుడు అతని ముఖం ప్రకాశిస్తూ ఉంది. అతని ముఖం మీద కుష్ఠరోగం కనబట్టలేదు. అతని ముఖం అంతా ఆనందంతో సంతోషంతో ఉన్నప్పుడు గెంతులేస్తుందండి. నేనే చెప్పాను ఈ సువార్త, నేను చెప్పిన సువార్తను బట్టి ఆ నయమాను రక్షించబడ్డాడు, ఆ నయమాను రక్షించబడి స్వస్థపరచబడ్డాడని గెంతులేస్తుందండి హృదయంలో. నేను అనుకుంటానండి, బైబిల్ అన్నీ రాయలేదు, కానీ ఎప్పుడైతే నయమాన్ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు భార్య ఎంతగానో అన్నీ ఉన్నప్పుడు, కుష్ఠరోగి నుంచి విడుదల పొందినప్పుడు ఇప్పటికెళ్ళి కౌగిలించుకుంటుంది. ఇప్పుడు వెళ్ళి ఏమండి అని ప్రేమ వలకపోస్తూ ఉంది. పిల్లలు కూడా అతని కుష్ఠరోగం ఉన్నప్పుడు దరికి కూడా రానటువంటి వారు కుష్ఠరోగం నుంచి విడుదల పొందిన తర్వాత మా నాన్న, మా డాడీ, ఐ లవ్ యూ డాడీ అని రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ తన కష్టంలో ఉన్నప్పుడు, కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు తన పట్ల బాధ్యత వహించింది ఆ బిడ్డ, తన పట్ల బాధ్యత వహించింది ఆ టీనేజ్ గర్ల్. ఎంత గొప్ప సంతోషం అండి ఆమెకు. నేను అనుకుంటానండి, ఆ నయమాన్ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోవట్లా. ఈ ప్రేమలన్నీ కూడా, నాకు రోగం ఉన్నప్పుడు నన్ను ఏ ఒక్కరు ప్రేమించలేదు, కానీ నేను రోగగ్రస్తుడిగా ఉన్నప్పుడు, నేను పాపపు కుష్ఠుతో ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థన చేసి రక్షకుడిని నాకు పరిచయం చేసినటువంటి అమ్మ ఎక్కడా అని చెప్పి ఆ కళ్ళు ఒకే వ్యక్తిని వెతుకుతూ ఉన్నాయి. ఆ కళ్ళు ఆ యొక్క అమ్మాయినే వెతుకుతూ ఉన్నాయి. ఎక్కడ అమ్మాయి అని చూస్తూ ఉంటే ఎక్కడో కట్టిన చోట నుంచి 2 కళ్ళు మాత్రం ఆయన చూస్తూ ఉన్నాయి. ఆ కళ్ళు కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ ఆ కళ్ళు, ఎక్కడ ఆ అమ్మాయి నిజంగా నా కోసం బాధ్యత వహించి నన్ను రక్షించబడాలని ఎంతో ఆశతో నా కోసం ప్రార్థన చేసి ఎలీషాని పరిచయం చేసిందే ఆ అమ్మాయి ఎక్కడ అందరూ అంటున్నారు, కంగ్రాచులేషన్స్ అండి, ఉండవయ్యా అని చెప్పి నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. చూశాడు, కన్నీళ్ళు కార్చాడు. అమ్మా, నా జీవితంలో ఏమి అంత విచారంతో ఉన్నప్పుడు, డ్రైగా ఉన్నప్పుడు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఒక్కడనే కుమిలిపోతున్న టైంలో నువ్వు ఎలీషా నాకు పరిచయం చేసావమ్మా, నువ్వు పరిచయం చేయకపోతే ఇంత గొప్ప ఆనందం నాలో ఉండేది కాదు అని చెప్పి ఆమెను ఎత్తుకుని ఉంటాడండి. అందరి ముందుకి ఎత్తుకుని తీసుకొచ్చి, ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా బానిస పిల్ల కాదు, నా పని పిల్ల కాదు, ఈ రోజు నుంచి నా కుమార్తె అని అనౌన్స్ చేశాడు నయమాన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని పరచండి. నా ప్రియ దేవజనాంగమా, లోకంలో చాలామంది కుష్ఠరోగంతో బాధపడుతున్న వారు ఉన్నారు. అదే పాపపు కుష్టు, నీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు పాపపు కుష్టుతో ఉన్నారు.
ఎరిగింటి వారు పాపపు కుష్టుతో ఉన్నారు. నీ తమ్ముడు ఇంకా పాపపు కుష్టుతో ఒంటరితనాన్ని, వేదన అనుభవిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఎలీషాని పరిచయం చేస్తే, నిజంగా ఆ ఎలీషాని పరిచయం చేసినప్పుడు ఆ పాపపు కుష్టు నుంచి నయమాను ఎప్పుడైతే స్వస్థపరచబడి ఆనందంతో తిరిగి వస్తుందంటే ఆమె ఆనందానికి అవధులు ఉంటాయా? నేను బాప్తిజం ఇస్తున్న టైంలో హృదయంలో గొప్ప ఆనందం అండి, కన్నీటి ఆనందం నాకు కలుగుతుంది. అయ్యా, ఈరోజు ఇంతమంది రక్షించబడుతున్నారు అయ్యా, ఇంతమంది ఈ రోజున నీ నామం పెట్టి రక్షించబడుతున్నారు, ఎంత గొప్ప సంతోషం అది. నేను చెప్తున్న పరిపూర్ణమైన ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే సువార్త ప్రకటించినప్పుడు. సువార్త ప్రకటించిన నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, నీ ద్వారా ఒక వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకుని బాప్తిజంలో సాక్ష్యం ఇస్తున్నప్పుడు కళ్ళండా నీరు వస్తుంది. ఆనందాన్ని, సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తావు. ఊరికనే సువార్థికులందరూ కూడా వారి జీవితాన్ని పణంగా పెట్టి, వారి కుటుంబాన్ని పణంగా పెట్టి, ఆ బిడ్డలను వదిలేసి బిడ్డలు చనిపోతున్నా సరే సువార్తను ప్రకటించారంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ సర్వింగ్ జీసస్. దెర్ ఇస్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ప్రొక్లైమ్ ద గాస్పెల్. గాస్పెల్ ప్రకటించడంలో ఏముంది? ఆనందం ఉంది. ఆలోచన చేయండి. ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాను, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను. చాలామంది వచ్చినారు, పాస్టర్ ఎందుకండి అంత శ్రమ, మీకు ఏం తక్కువ అండి, సంఘం ఉంది కదా, శ్రేష్టమైన సంఘం మీరు పోషించడానికి, ఎందుకండి అన్ని ప్రాంతాలు తిరుగుతారు, అన్ని ప్రయాణాలు చేస్తారు, మీరు ప్రయాసపడతారు, అనేక మందిని ప్రయాసపెడుతున్నారు, ఎందుకు సార్ అని అంటే కనుక, సో దెర్ ఈస్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ప్రొక్లైమింగ్ జీసస్. యేసును ప్రకటించలో గొప్ప ఆనందం ఉంది. నీకు అర్థం కాకపోవచ్చేమో. ఈరోజున అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. ఈరోజున సువార్త ప్రకటనలో పరిపూర్ణమైన ఆనందం ఉంది. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు కాబట్టి ఆనందం తండ్రికి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. ప్రభువులో ఆనందించండి అని స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనం ప్రభువులో ఆనందిస్తామంటే, మొదటిగా రక్షణ పొందినప్పుడు మనకు ఏముంది? ఆనందం ఉంది, పరిపూర్ణమైన ఆనందము. రెండవది, దేవుణ్ణి ఆరాధించడంలో పరిపూర్ణమైన ఆనందం ఉంది. మూడవదిగా సువార్త ప్రకటించడంలో పరిపూర్ణమైన ఆనందం ఉంది. కాబట్టి ఈ 3 కార్యాలు చేయండి. ఈ ప్రపంచంలో మీరు 24/7 ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఆనందంగా మీరు ఉండగలుగుతారు. అటువంటి ఆనందాన్ని ప్రభు మీకు అనుగ్రహించింది గాక. ఆనందం అనే సినిమా చూడటం ద్వారా ఆనందం నీకు రాదు. హ్యాపీ డేస్ అనే సినిమా చూడటం ద్వారా నీకు నిజమైన ఆనందం కలగదు. లేకపోతే ఆ కామెడీ షోలు చూడటం ద్వారా ఆనందం, పరిపూర్ణమైన ఆనందం కలగదు. కానీ నేను చెప్పిన 3 విషయాలు నువ్వు చేయగలిగితే, 3 అనుభవాలు నీ జీవితంలో ఉంటే నువ్వు నిత్యము ఆనందంగా ఉంటావు. ఈ లోకంలో పరిపూర్ణమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తూ, నువ్వు మరణించిన తర్వాత కూడా ఆత్మశాంతిని కలిగి పరలోక రాజ్యంలో నిజంగా గొప్ప ఆనందాన్ని, వైభవాన్ని నువ్వు అనుభవిస్తావు. అటువంటి కృప క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులుగా దేవుడు మీకు అనుగ్రహించును గాక.